ఇండోనేషియా కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామే అన్నట్లుగా వ్యవహరించిన సజ్జల ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత మూసివేసే దుకాణంలో గుమ్మస్తాలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వాస్తవాలను అంగీకరించకుండా ప్రభుత్వ ప్రజా ప్రతినిధులపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగుతుంది అని డూండి రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. అందరి మద్దతుతో అనేక మార్లు తెలియజేశాం, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకి ఏదైతే మాటిచ్చామో అది సూపర్ 6 కావచ్చు, వర్గాల వారీగా ప్రజలు కోరుకుంటున్న విషయాలు కావచ్చు, ప్రాంతాల వారీగా ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి అంశాలు కావచ్చు, చాన్నాళ్ళుగా ప్రజలు కోరుకుంటున్న అంశాలు, కుంటుపడిన అంశాలు కొన్ని ఉంటే వాటికి కూడా ఒక పరిష్కారం ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, వారి మనసులో ఏదైతే ఆలోచన ఉందో, మాట ఉందో, దాన్ని వారికి దగ్గరయ్యేలాగా వారి సమస్యలు తీర్చటమే ప్రధాన ఎజెండాగా మేమందరం కూడా పనిచేయటం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, యువనేత నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అనేక బడ్జెట్లు కానివ్వండి, నిధులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ఎక్కడా కూడా ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర పురోగతిని తారాస్థాయిలో ఉండే విధంగా ఈరోజు జరుగుతూ ఉంటే ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి మూసేసే దుకాణానికి గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి హడావిడి ఎక్కువైంది. ఏదైతే అతని షట్టర్ మూసేసి 11 అంగుళాలు మాత్రమే గ్యాప్ ఉన్న ఆ దుకాణానికి సజ్జల గుమస్తా హడావిడి మాత్రం విపరీతంగా ఎక్కువైపోయింది ఈ మధ్య. అసలు ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, వాళ్ళ పార్టీ నాయకుడు దిశానిర్దేశం ఏంటో తెలియదు, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలియని పక్షంలో ఈరోజు ఉంది. చివరికి వైసీపీలోని నాయకులు కూడా ఏంట్రా బాబు మాకి కర్మ అని మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందంటే ఏం దౌర్భాగ్యం అనేది తెలుసుకోవాలి. కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేని సజ్జల ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి ఈ గుమస్తా? ఎవరని అడుగుతున్నా ఈ గుమస్తా? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుందయా? అమరావతి గురించి మీరు మాట్లాడతారా? అసలు అమరావతి అంటే ఏమనుకుంటున్నారు? అనేక మంది ప్రజలతో డిస్కస్ చేసి అన్ని ప్రాంతాల వారికి సౌలభ్యంగా మధ్యలో ఉంటే, అటు రాయలసీమ ప్రాంతానికి కానివ్వండి, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా సౌలభ్యం కోసం ఒక అమరావతి అనే ఒక పెద్ద రాజధాని ఏర్పాటు చేసి దాని ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర సంస్థలన్నింటినీ కూడా అక్కడ పెడతా ఉన్నాం. కేవలం ఒక సెక్రటరేటే కాదు, శాసనసభ అనుకోండి, ప్రభుత్వ అధికారుల నిలయాలు అనుకోండి, హైకోర్టు అనుకోండి, జ్యుడిషియల్ భవనాలు అనుకోండి, కేంద్ర ప్రభుత్వ కాంప్లెక్స్లు అనుకోండి, ఆర్బీఐ అనుకోండి, విద్యా సంస్థలు అనుకోండి, అనేక రంగాలకు సంబంధించిన పెద్ద విషయాలన్నీ కూడా అమరావతిలో కేంద్రీకృతం అవుతూ ఉంటే ఉండబట్టలేకపోతూ ఉన్నారు. ఎలా బురద జల్లాలా అని మళ్ళీ మొదలయ్యారు. ఆ రోజేమో ఆనాడు అసెంబ్లీలో కూర్చొని అమరావతికి మినిమం 30,000 ఎకరాలు ఉంటే మేము సిద్ధం అని అన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అమరావతిని సక్సెస్ఫుల్ తెస్తే నేను ఇల్లు కట్టుకుంది అమరావతి కాదా, నేను అమరావతిలోనే ఉంటున్నా, నాది అమరావతే అని చెప్పాడు ఈ మోహన్ రెడ్డి. మరి ఎక్కడికి వెళ్ళాడు ఈ గుమస్తా? ఆ రోజు